నమస్తే, వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ. ప్రస్తుతం మనతో పాటు అయితే బుల్లెట్ కృష్ణ అయితే ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. బుల్లెట్ అంటే మాత్రం ఏదైతే ఉద్యమం చేస్తున్నారు, తెలంగాణ ఉద్యమం, ఆ టైంలో బుల్లెట్ తగలడం వల్ల బుల్లెట్ కృష్ణ అని అయితే అతనికి పేరు అయితే రావడం జరిగింది. మరి ఈ రోజు మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. ఏదైతే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అన్న, ఫస్ట్ మీరు అంత కొట్లాడారు కదా, అంత కొట్లాడారు, మీకు బుల్లెట్ కూడా తగిలింది. మరి అలాంటి పరిస్థితులలో ఇప్పుడు తెలంగాణ మీరైతే ఆనాడు ఏదైతే కళలతోటి మీరు సాధించారో తెలంగాణ, ఆ తెలంగాణ ఈరోజు మీకు కనిపిస్తుందా? ఈరోజు ముందుగా నేను తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఆ రోజు ఏవైతే ట్యాగ్లైన్ తెలంగాణ కోసం నీళ్లు నిధులు నియామకాలు అనే ట్యాగ్లైన్తో సబండ వర్గాలు, విద్యార్థులు, ఉద్యమకారులు, ప్రజా సంఘాలు అందరూ కలిసి తెలంగాణ రాష్ట్రం కోసం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం కోసం ఏవైతే ఉద్యమం చేసిర్రో అది నేటికి నెరవేరలేదు అనేసి నేను బల్లగుద్ది చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే కేసీఆర్ వచ్చిన తర్వాత నీళ్లున్నాయి అంటున్నారు, తర్వాత నియామకాలు కూడా కొన్ని జరిగాయి అని అంటున్నారు, నిధులు కూడా వచ్చాయి అని అంటున్నారు కదా. నీళ్లు నిధులు అనే ట్యాగ్ లైన్ని తుంగలో తొక్కి కృష్ణానదిలో పారించిండు కేసీఆర్. ఈరోజు మేము తెలంగాణ ఉద్యమం కోసం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీగా, ఒక డాక్టరేట్స్గా, అక్కడ పిహెచ్డి స్కాలర్స్గా, ఒక స్కాలర్స్గా వండుకుంటూ తెలంగాణ వస్తేనే మాకు ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణ వస్తేనే మా రైతులకు నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి అనేసి గట్టిగా నమ్మి ఆ రోజు ప్రొఫెసర్ జయశంకర్ సార్ కావచ్చు, వారి తర్వాత వచ్చిన జేఏసీ ఏదైతే ఏర్పడ్డదో మేమంతా కలిసి మేము అనుకోని కార్యాచరణగా మేము ముందుకెళ్ళి తెలంగాణ రాష్ట్రం సాధించడం జరిగింది. ఆ ఉద్యమంలో అప్పుడు బుల్లెట్ గాయాలు సైతం జరిగి నేను కోమాలో కూడా వెళ్ళడం జరిగింది. నాకు భగవంతుడు ఆశీర్వదించి ఈరోజు మాట్లాడే అవకాశం కల్పిస్తున్నానని తెలియజేస్తున్నాను. మరి మేము ఇంతగా పోరాడి పొట్లాడి తెలంగాణ సాధిస్తే కేసీఆర్ ప్రతి ఒక్క ఏదైతే చెప్పిందో అన్ని మాయ మాటలతో ఈరోజు తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తా అని బంగారు కుటుంబం చేసుకున్నాడు. ఈరోజు నేను క్వశ్చన్ చేస్తున్నా, కేసీఆర్ గారు మీరు ఈరోజు ఎక్కడున్నారు? తెలంగాణ సాధించిన అని చెప్పుకునే మీరు, తెలంగాణ పిత అని చెప్పుకునే మీరు ఈరోజు ఎక్కడున్నారు? మీ కొడుకు ఉద్యమకారుడు అనేసి చెప్పుకొని ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్, అదేవిధంగా మాజీ మంత్రి కూడా ఈరోజు ఎక్కడున్నారు? మీ పార్టీలో పార్టీ నాయకత్వం అంతా ఎక్కడుంది? మీ బిడ్డ ఎక్కడుంది? మీ మీద ఎందుకు ఈరోజు ప్రజలందరూ ఎందుకు ఈ అబండాలు వేస్తున్నారు అనేసి నేను తెలియజేస్తున్నా. ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో బీఆర్ఎస్ వాళ్ళు ఈ రోజు చాలా వరకు అసలు ఎక్కడికి రాలేదు, యాక్టివ్గా పార్టిసిపేట్ కూడా చేయలేదు, జెండా ఏదైతే ఉంటుందో అదే కూడా వాళ్ళు ఫ్లాగ్ హాస్టింగ్ అనేది కూడా చేయలేదు. మరి ముఖ్యంగా జాగృతి వాళ్ళేమో వాళ్ళ ఆఫీస్లో కవిత జాగృతి జెండాను ఎగిరేసింది. మరి ఇక్కడ కేసీఆర్ ఏమో ఇంకా బయటికి రాలేదు, కేటీఆర్ ఏమో బయట వేరే దేశంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అయితే జరుపుకుంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? తెలంగాణలో ఎవరైతే యాక్టివ్గా లేరు బీఆర్ఎస్ కార్యకర్తలు అనే విషయాన్ని ఒకటే తెలంగాణ అనే వాదాన్ని క్యాచ్ చేసుకొని తెలంగాణ ప్రజల పేరుతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటైన తర్వాత అది తెలంగాణ ప్రజల కోసం కాదు, విద్యార్థుల కోసం కాదు, రైతుల కోసం కాదు, నిరుద్యోగుల కోసం కాదు, ఇది మొత్తం నా కొడుకుకు, నా బిడ్డకు, నా కులానికి, నా కుటుంబం కోసమే అనేసి ఈరోజు నిరూపించుకున్నాడు కేసీఆర్. అదేవిధంగా ఈరోజు రేవంత్ రెడ్డి కూడా చావు నోట్లో తలబెట్టొచ్చిన అన్న కేసీఆర్ ఈ రోజు బయటికి రాకపోవడం గల కారణాలు ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు? అది 100% తప్పు అనేసి నేను తెలియదు. చావు నోట్లో తలబెట్టి తెలంగాణను సాధించింది ఈ బుల్లెట్ కృష్ణ అనేసి నేను ఈరోజు బల్లా గుద్ది చెప్పదలుచుకున్నాను. నువ్వు కాదు కేసీఆర్, నేను బుల్లెట్ కృష్ణ, నాలాంటి ఎంతోమంది ఉద్యమకారులు, ఎంతోమంది అమరవీరులు త్యాగ ఫలితమే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. కానీ ఈరోజు నువ్వు చేసిన దీక్ష దొంగ దీక్ష వల్ల కాదు, నీ కుటుంబం చేసిన ఎటువంటి ఉద్యమంలో పాల్గొనని మీరు ఏ విధంగా తెలంగాణ సాధించినట్టు అవుతారు? కాబట్టి మీ కేసీఆర్తో తెలంగాణ ఏర్పడలేదు. యావత్ తెలంగాణ ప్రజలు మమేకమై ఉద్యమంలో పాల్గొని పోరాటం చేయడం వల్ల, మరి ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, అదేవిధంగా విద్యార్థి లోకమంతా కదిలి దీన్ని ముందుకు నడిపినాయి. దానికి పెద్ద ఎత్తున పెద్దల సపోర్టుతో, తెలంగాణ వాదం సపోర్టుతో మేము ముందుకెళ్ళి తెలంగాణ సాధించుకోవడం జరిగింది. అదేవిధంగా ఏదైతే తెలంగాణ 9.5 సంవత్సరాలు తన కుటుంబం కోసం వాడుకున్నాడో కేసీఆర్, ఈరోజు లేకుండా, ఇక్కడ కనిపించకుండా పారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఇక్కడ కనిపిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఏమంటారు అనేసి ఈరోజు అమెరికా వెళ్ళిర్రు, వేరే రాష్ట్రాల్లో వేరే దేశాల్లో తిరుగుతున్నారు కేటీఆర్ గారు. అదేవిధంగా కవితక్క ఏం చేస్తుంది? జాగృతి అని పేరుతో మళ్ళా
వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఈరోజు వాళ్ళ పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సమితిని మొత్తం మార్చేసి భారతీయ రాష్ట్ర సమితి అని పెట్టుకున్నారు. ఈరోజు తెలంగాణ అనేది ఏ విధంగా మీకు అవుతుంది పేటెంట్ అనేసి నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు నిన్న కాక మొన్న వచ్చిన రేవంత్ రెడ్డి గారు అదే విధంగా కుటుంబ పరిపాలన లేదంటే ఏదైతే వాళ్ళకు తోక ఉందో ఆ తోక రాజకీయాలు చేసుకుంటూ ఇప్పటికీ మరీ ముఖ్యంగా ఈ నిరుద్యోగులను రైతులను అదేవిధంగా యావత్ తెలంగాణ ప్రజలను ఇంకా మోసం చేస్తూనే ఉన్నారు. తెలంగాణ ప్రజలు అందరు ఈరోజు కంకణబద్దులై పిడికిలి బిగించి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వస్తేనే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు డబుల్ ఇంజన్ సర్కార్ పైన కేంద్రంలో కావచ్చు ఇక్కడ రాష్ట్రంలో కావచ్చు ఆ విధంగా పక్క రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరుగుతుందో ఆ విధంగా అభివృద్ధి సాధ్యపడాలంటే మనకు పెద్ద పెద్ద ఎత్తున బడ్జెట్ ఎలొకేషన్ జరగాలంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో రావాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేను ఒకటే తెలంగాణ ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఖచ్చితంగా ఈ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు అది వాళ్ళ పబ్బం గడుపుకోవడానికే తప్పితే మన ప్రజల కోసం లేరు, నిరుద్యోగుల కోసం లేరు, రైతుల కోసం వారు పనిచేసే పరిస్థితి కనిపిస్తలేదు. వాళ్ళ పార్టీ కోసము వాళ్ళ సొంత కుటుంబాల కోసం వాళ్ళ సొంత అజెండాల కోసం పనిచేస్తున్నారు. కాబట్టి తప్పకుండా ఇది పునరాలోచించి తప్పకుండా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. అందరి సపోర్ట్తో నెక్స్ట్ వచ్చేది కూడా ప్రజల్లో ఆల్రెడీ ప్రజాక్షేత్రంలో తెలుస్తుంది. భారతీయ జనతా పార్టీ అయితేనే మనకి ఈరోజు అభివృద్ధి అనేది సాధ్యపడుతుంది అనేసి తెలియజేసుకుంటున్నారు. అదేవిధంగా రేపు జరగబోయేది కూడా అదే. మరొకసారి మరి యావత్ తెలంగాణ ప్రజలకు దేశ విదేశాల్లో ఉన్న తెలంగాణ వాదులకు అందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.